ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్? 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలకు సంబంధించి కేంద్రము బాధ్యతగా కొన్ని అంశాల మీద సోమోటో నిధులు కేటాయించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని పట్ల వివక్షపూరితంగా సరే 10 సంవత్సరాలు వివక్ష చూపెట్టినారంటే మేము ప్రధానమంత్రితో కలవమనేటువంటి కేసీఆర్ విధానం కావచ్చు, ముందు అలాయ్ బలాయ్ కలిసి ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి రాష్ట్ర ప్రయోజనాలకు ఇద్దరు ఘర్షణ మధ్యలో భంగం కలగచ్చు. మేము జాతీయ విధానం, జాతీయ పార్టీ, మాకు ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒక ఆలోచన ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రధానమంత్రిని అనేక మంది మంత్రులు అనేక సందర్భాల్లో కలవడం జరిగింది. అయినప్పటికీ గత బడ్జెట్లో పూర్తిగా వివక్షపూరితంగా నిధులు కేటాయించినప్పుడు మేము ప్రత్యక్షంగా శాసనసభ వేదికగా తీర్మానం చేసి మేము విజ్ఞాపన చేసినాం. అయినప్పటికీ కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ నాయకుడు, బీజేపీ ఆయన, కేంద్రం పైన ఒత్తిడి తేవడానికి కానీ, అన్ని రాజకీయ పార్టీలకు తీసుకుపోవడం కానీ, తెలంగాణ ప్రభుత్వానికి అటువంటి ఫెసిలిటేట్ చేసే విషయం లోపల వాళ్ళు ఫెయిల్ అయినారు. రేపు బడ్జెట్ పౌర్ణమి ఆదివారం తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు తెలంగాణకు న్యాయం జరగాలని. మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ చాలా కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి, ముందు పెట్టుకున్నారు. మూసీ రీజనరేషన్ ఉంది, మెట్రో ఉంది, RRR ఉంది. ఇట్లాంటి వాటికి కేంద్రం ఒకవేళ సపోర్ట్ చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం. మీరు ఏం కోరుతున్నారు ఇప్పుడు? అదే ఇప్పుడు మేము ఒకవైపు దేశము అత్యున్నత స్థానానికి ఎదగాలని ప్రధానమంత్రి గారు 2047 విజన్ పెట్టుకున్నారు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం 2047 అనుసంధానంగా అన్ని రాష్ట్రాల ప్రగతి జరుగుతూనే దేశం అభివృద్ధి. కాబట్టి మేము కూడా అటువంటి వ్యూహంతో, ఆలోచనతో పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అవకాశం ఉంది ఎదుగుదలకు. ఇండస్ట్రియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, మెడికల్ హెల్త్కి సంబంధించి కావచ్చు, టూరిజం, తెలంగాణ మాత్రమే స్కోప్ ఉంది హైదరాబాద్ సంబంధించి. అందుకే త్రిబుల్-ఆర్ అడుగుతూ ఉన్నాం. త్రిబుల్-ఆర్కు ORకు మధ్యలో రేడియల్ రోడ్లు అడుగుతూ ఉన్నాం. మెట్రో ఎక్స్పాన్షన్ అడుగుతూ ఉన్నాం. మూసీ గోదావరి అనుసంధానం అడుగుతూ ఉన్నాం. ఇవి మేజర్ ప్రాజెక్టులు. ఇది కాక అర్బన్ అండ్ రూరల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్కు సంబంధించి కూడా మరి డెవలప్మెంట్ అడిగేటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా మేము అడుగుతాం. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాధించుకున్న బడ్జెట్ ఇక్కడ ఎంపీలు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు అనేది చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, ఏపీ దయాదాక్షిణ్యం మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా గమనించినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది అవుతున్నటువంటి పరిస్థితి. మాకేం వివక్ష లేదు, కానీ తెలంగాణకు అన్యాయం జరగద్దు అనేటువంటిది మా కోరిక. తెలంగాణ పట్ల వివక్షపూరితంగా ఉండొద్దు అనేటువంటిది మా ఆలోచన. అది భారతీయ జనతా పార్టీ నాయకత్వం బాధ్యత. తెలంగాణ రాష్ట్రంది. తెలంగాణ సంబంధించిన మౌలిక అంశాలకు సంబంధించి మేము ఒక ఫెడరల్ సిస్టమ్ రిలేషన్ని మెయింటైన్ చేసే సందర్భంలో కేంద్రాన్ని అడుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రధానమైనటువంటి ఆ యొక్క మౌలిక సిద్ధాంతాలను మర్చిపెట్టుకోకుండా తెలంగాణ కూడా న్యాయం చేయాలి. వేరే వాళ్ళకి ఇస్తే మాకే అభ్యంతరం లేదు, మాకు కావాలని అడుగుతాం. ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళు ఎలాంటి బాధ్యత తీసుకోవాలంటారు? రేపు ఒకవేళ కనుక వాళ్ళదే మంచి అయినప్పుడు బాధ్యత వాళ్ళదే, చెడైన బాధ్యతే. ఇప్పుడు బడ్జెట్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈజీఎస్కి ఇచ్చినాయో, లేకపోతే ఇంకొక మరుగుదొడ్లకు ఇచ్చినాయో, రేషన్ కార్డులకు ఇచ్చినాయో లెక్కబెట్టి చెప్తే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రత్యేకించి నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ప్రత్యేకమైన పథకాలకు వేరే రాష్ట్రాలుగా ఇస్తున్న విధంగా ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతా ఉన్నాం. ఇవ్వమని అడుగుతున్నాం. రైట్. ఇది కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని వివక్ష చూపకుండా నిధులు కేటాయించాల్సిన అవసరం ఈ బడ్జెట్లో ఉందనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామన్ శేషుతో కలిసి ప్రభాకర్, TV9.